సో అందరికీ నమస్కారం. టుడే ఇస్ అ గ్రేట్ డే. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ స్పెషల్ టెస్ట్ మనీ అనేది వినబోతున్నాం అనమాట. ఒక ఆటో డ్రైవర్గా జాయిన్ అయ్యి సేఫ్ షాప్లోకి బికమింగ్ ఇప్పుడు రూబీ పొజిషన్లో ఉన్నారు. 2025లో డైమండ్ అవుతారు. సో 26లో ట్రిపుల్ డైమండ్ వికాస్ గురించి చెప్పినట్టు, 27లో మెర్కురీ, 28లో క్రౌన్ లీడర్ యూనివర్సల్ క్రౌన్ ఆర్టిస్ట్, 29 30 కల్లా యూనివర్సల్ క్రౌన్ లీడర్ కూడా అయిపోతారు అనమాట. సో అలాంటి వ్యక్తి మరి ఈ బిజినెస్ లోకి ఎలా జాయిన్ అయ్యారు, ఎలా మరి బిజినెస్ లో వర్క్ చేశారు, సో ఏ విధంగా అతని యొక్క లైఫ్ స్టైల్ జరిగింది అనేది మనం రియల్ టెస్ట్ మనీ అనేది డైరెక్ట్ గా చూద్దాం అనమాట. సో మీ అందరూ బిగ్ క్లాప్స్ తో అందరూ కూడా అడ్మిట్ చేసి ఆప్షన్ అనమాట. వెల్కమ్ చేసుకుందాము. వెల్కమ్ ఆన్ దిస్ జూమ్ స్క్రీన్ అవర్ గ్రేట్ డైనమిక్ లెజెండ్ లీడర్, సో బికమింగ్ రూబీ లీడర్ గేరా స్వామి సర్కస్. బిగ్ క్లాప్ అండి, అందరూ బిగ్ క్లాప్, బిగ్ క్లాప్, బిగ్ క్లాప్ అండి, బిగ్ క్లాప్. Bukan lagi lagi berarti. రైట్. సో వెల్కమ్ అండి సోమదాస్ గారు, వెల్కమ్ వెల్కమ్ అని జూమ్ స్క్రీన్. సో ఈ రోజు మీ టెస్ట్ మనీ టాపిక్ డిస్కషన్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది అనమాట. సో అందరూ కూడా మ్యూట్ లో పెట్టేస్తాను. సో వెల్కమ్. సో అందరూ కూడా మ్యూట్ లోకి పంపించేస్తాను. రైట్, అన్మ్యూట్ చేసుకోండి. మౌజీ థ్యాంక్ యూ మౌజీ. వాయిస్ క్లియర్గా ఉంది మా అందరికి. క్లియర్ క్లియర్, సూపర్. థ్యాంక్ యూ మౌజీ, థ్యాంక్ యూ మౌజీ, ఈ అవకాశం నాకు ఇచ్చాను. థ్యాంక్ యూ మౌజీ. మౌజీ మీరు పర్మిషన్ ఇస్తే నేను స్క్రీన్ షేర్ చేస్తాను మౌజీ. రైట్, చేయండి. థ్యాంక్ యూ మౌజీ. కెమెరా ఆన్ చేసుకొని జాగ్రత్తగా చూడండి సార్. ఇక్కడ ఏదైతే స్వామిదాస్ గారు టెస్ట్ మనీ చెప్తారో రేపొద్దున మీరు కూడా ఇలాంటి టెస్ట్ మనీలో చెప్పే ఛాన్స్ దొరుకుతుంది అనమాట. సో బీ రెడీ టైగర్స్, బీ రెడీ. మౌజీ క్లియర్ వచ్చింది, క్లియర్గా ఉంది మౌజీ. వచ్చింది, స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ మౌజీ. ముందుగా ఎంత మంచి అవకాశం ఇచ్చారు నా మౌజీ, థ్యాంక్ యూ. అందరూ కూడా మన గురించి కోసం బిగ్ క్లాప్ అండి. ఈ రోజు కూడా స్పెషల్ డే అనమాట. దేనికోసం అంటే టెస్ట్ మనీ మళ్ళీ చెప్పుకుంటానికి అవకాశం ఇచ్చారు మన మా గురించి కోసం. థ్యాంక్ యూ మౌజీ. అలానే చాలా మందికి తెలుసు నా గురించి, కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ కూడా అగైన్ ఫొటోస్ పెడుతున్నారు ఇదన్నమాట. నా పేరైతే స్వామిదాస్ అండి, పొన్నెకెళ్ళి అన్నమాట, తాడికొండ మండలం వచ్చేది గుంటూరు జిల్లా. బిజినెస్ లో రాకముందు నా లైఫ్ స్టైల్ చూస్తే అదే అనమాట పరిస్థితి. ఏంటంటే ఒక 20 సంవత్సరాల పాటు ఎగసాయం చేసుకుంటూ చాలా కష్టాల్లో పడుతూ ఉన్నా సార్. ఎగసాయం చేసుకుంటూ ప్లస్ డ్రైవింగ్ ఫీల్డ్ అనమాట. ఎగసాయం చేసుకుంటూ డ్రైవింగ్ ఫీల్డ్. నాన్నగారు అయితే ఆర్టీసీ డ్రైవర్ అనమాట. నేను కూడా చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ ఫీల్డే. దాదాపు గుంటూరులో 16 సంవత్సరాలు ఆటో తోలుతూ ఉండేవాడిని, ప్లస్ కార్ డ్రైవింగ్ కూడా చేస్తుండేవాడిని అనమాట. అది చూడండి, బిజినెస్ లో రాకముందు అనమాట. అది ఫేస్బుక్ లో పెట్టిన ఫొటోస్ కొన్ని. ఈ ఫొటోస్ కూడా నేను ఏదో మొన్న రీసెంట్గా దిగినాయి కాదు, ఫేస్బుక్ లో పెట్టినాయి అనమాట. అది చూడండి, 2017లో దిగిన ఫోటో అనమాట. ఆడితో పాటు ఈ ఫోటోలు పెట్టామాట. స్టార్టింగ్ లో ఈ చైనా ఫోన్లు వచ్చిన కొత్తలో దిగిన ఫొటోస్ అనమాట. ఈ రోజు బిజినెస్ లో మరి చూపించుకుంటా కూడా దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఉపయోగపడుతున్నాయి మనకి. ఈ ఫోన్లు రావటం, ఫేస్బుక్ అని అంటాం, వాటిలో కొంతసార్లు మనకు తెలియకుండా పెట్టుకుంటా ఉంటాం అనమాట. ఇలా పెట్టినవి కూడా మనకు ఉపయోగపడతా ఉంటాయి అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. బిజినెస్ అవకాశం చాలా సార్లు అన్నమాట చిన్న గురించి ద్వారాగా వస్తూ ఉండిద్ది. ఇందాక చెప్పాడు స్టార్టింగ్ రోజుల్లో ఈ ప్లాన్ అనేది స్టార్టింగ్ లో అర్థమయ్యేది కదన్నమాట. దేనికోసం అంటే నేనైతే ఏం చదువుకోలేదు. ఇలాంటి బిజినెస్ చేయాలంటే ఆన్లైన్ బిజినెస్ అంటున్నారు కదా, చదువుకునే వాళ్ళు చేసే పని లేదు, మనలాంటి వాళ్ళకి సెట్ కాదులన్న ఆలోచనతో నేను వినేవాడిని కాదు. చిన్న గురించి మీటింగ్స్, ట్రైనింగ్స్ పిలుస్తూ ఉండేవాడు. దాదాపు ఒక 5-6 మీటింగ్లు అటెండ్ అయినండి నేనైతే. 6వ మీటింగ్లో మరి నరేంద్ర మావర్జీ కో ట్రైనింగ్లో చిన్న గురుజీకి అక్కడ ఫంక్షన్ చేస్తున్నారు అనమాట. బ్యాంకాక్ విన్ అని చెప్పేసి సెలబ్రేషన్ చేస్తుంటే ఆ సెలబ్రేషన్లో రావడం జరిగింది. విన్నాక నాకు కూడా అర్థమైంది అంటే ఇక్కడ లక్షలు పెట్టే పని లేదు, లైఫ్లో ఒక్కసారి షాపింగ్ అంటున్నారు కదా, సరే చేద్దాంలే అని చెప్పేసి ఇంటికి రావడం జరిగింది. తెల్లారి మార్నింగ్ షాపింగ్ చేసాం అనమాట మరి గురుజీ ద్వారాగా. షాపింగ్ అక్కడ చూడండి, జాయిన్ అయిన డేట్ కూడా మీకు ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట. 28/10/2019 అనమాట. అంటే 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అలా స్టార్ట్ అయ్యాం అనమాట. స్టార్ట్ అయినాక చేసేది వర్క్ ఏముంది, ఫీల్డ్ వర్క్ చేయాలి. ఫీల్డ్ వర్క్ చేసేటప్పుడు చాలా సార్లు అంటూ ఉంటారు అన్నమాట గురూజీ వాళ్ళు,
నా ప్రతి ఒక్క ఫోటో దాదాపు ఒక 2 నెలల పాటు ఇంతే ఉండేవాడు అనమాట. చిన్న గురించి ఏమన్నా నేర్చుకుంటూ తిరిగేవాళ్ళం. అన్ని ఫోటోలు తిరుగుతుండేవాళ్ళం. ప్రతి దాంట్లో గడ్డం ఉండేది. చిన్న గురించి చెబుతూ ఉండేవాడు, ప్రతిరోజు చెబుతూ ఉండేవాడు అనమాట. నువ్వు షేవింగ్ చేసుకోవాలి, నీట్గా షూ వేసుకోవాలి, నీట్గా ఉండాలి అని చెప్పేసి అంటుంటే నేను వినేవాడిని కాదు వాస్తవంగా అయితే. ఎందుకంటే ఆ, అలా ఏంది ఇలా ఉండే లైఫ్ అనేది ఒకసారి అలా మారాలంటే పల్లెటూరు వాతావరణంలో ఇళ్ళ పక్క వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, బాగా సిగ్గుపడుతూ ఉండేవాడిని. ఎవరు రాబడితే వాళ్ళు చెప్పేవాడిని. ఇక్కడ చూడండి కింద ఫోటో ఒకటి పెట్టామాట. ఎవరికి చిన్న చేద్దామని అప్పుడు చెప్పిస్తున్నాం అన్నమాట ప్లాన్లో స్టార్టింగ్ లో. ఆ, ఒక ముగ్గురు పర్సన్స్ వచ్చిందాక ఎవరికి పడితే వాళ్ళకండి హోటల్కి డాబా హోటల్కి వెళ్ళి అక్కడ ఒక టైం భోజనం చేసి అక్కడ కూడా చేపిస్తాం జరిగింది అన్నమాట ప్లాన్లు. ఇలా ప్లాన్లు చెబుతూ క్రమంలో టీం వచ్చేసారు. స్టార్టింగ్ లో నాకు అంటారు కదా బైక్ కూడా లేదు వాస్తవంగా అయితే. బైక్ కూడా లేదు, ఆటో వేసుకొని బయలుదేరడం జరిగింది. ఎందుకు వస్తాం అంటే ఈ ఫోటోకి చూడండి అంత విషయం. ఇలా ఉంటే సక్సెస్ వస్తుంది కానీ మనం చూసి వచ్చిన వాళ్ళే తప్ప కొత్త వాళ్ళు జనరేట్ కావట్లేదు. కొత్త వాళ్ళు జనరేట్ కావాలంటే ఏం చేయాలి? నీ గెటప్ చేంజ్ చేసుకో అని చెప్పేసి గురూజీ చెబుతూ ఉంటే నాకు అర్థం అవుతుంది. దీంట్లో 2 నెలల పాటు మన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా. ఈ రోజు ఈ బిజినెస్ సక్సెస్ సూత్రం ఏమైనా అర్థమైందంటే నాలో మార్పు అని అర్థమైంది అనమాట. ఎమ్మన్నాక జనం కోసం కాదు బాబు, నా కోసం, నా ఫ్యామిలీ కోసం నేను బతకాలని చెప్పేసి ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నాకు లాభం లేదని చెప్పేసి ఇక నేను డ్రెస్ పెయింటింగ్ మొదలు పెడుతున్నానండి. షేవింగ్ చేయడం కూడా అనమాట. అప్పుడు దాకా షేవింగ్ అంటే చేసేవాడు కాదు. ఆ రోజు నుంచి షేవింగ్ అనేది ప్రతిరోజు చేస్తానండి. పళ్ళు ఎట్ట తోముతారో నేను షేవింగ్ అక్కడ చేస్తాను అనమాట. దేనికోసం అంటే ఇంత మొలకు కూడా కూడకూడదని నా మైండ్ సెట్ అనమాట. బైక్ కూడా లేదు, ఆటో వేసుకుని బయలుదేరేవాడిని. ఆటో వేసుకుని బయలుదేరినప్పుడు చాలా మంది అనేవాళ్ళు అనమాట. నేను బాబాయ్ ఏంటి ఇది కొత్త రూల్స్ పెట్టారా జగన్ ఏమన్నా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ మాటలు మొత్తం వింటూ ఉండేవాడిని. ఈ బిజినెస్లు ఇంతే ఉండాలి అని చెప్పేసి నా మనసుకు నేను చెప్పుకొని వాళ్ళందరికీ మనల్ని నువ్వే వాళ్ళని కానీ ఎగతాళి చేసే వాళ్ళని వాళ్ళని ఏం చేయాలని చెప్పంటే మన సక్సెస్ అనమాట వాళ్ళకి సమాధానం. వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పేది కాదు. గురూజీ వాళ్ళు ఎప్పుడు చెబుతుంటారు అన్నమాట. ఎదుటి వాళ్ళు చేత మాట్లాడేటప్పుడు సోమశేఖర్ మరి అన్నమాట, నువ్వు రిచ్ అనిపించుకుంటావా రైట్ అనిపించుకుంటావా అని చెప్పేసి ఒక మాట అడుగుతావు అనమాట. రైట్ అనిపించుకుంటే లైఫ్ అక్కడే ఆగిపోయింది. రిచ్ అనిపించుకునేవాడు వాళ్ళు మాట్లాడకుండా నువ్వు ముందుకు పోమని చెప్పి అంటూ ఉంటారు అనమాట. నాకు కూడా ఆ మాటలు ఎప్పుడు అర్థం గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని. ఇక వాళ్ళ మాటలు పట్టించుకోకుండా నా పని చేసుకుంటూ పోతున్న క్రమంలో బైక్ కొనటం కానీ, బైక్ మీద ఫీల్డ్ వర్క్ జరగడం కానీ, స్టార్టింగ్ డేస్ లో ఒక మీటింగ్ రండి అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు అనమాట. సోమశేఖర మావాజీ మీటింగ్ కి మరి చిన్న గురించి కారు వేసుకొని బయలుదేరాం. మేము ఒక 7 బయలుదేరాం అనమాట. బెంగళూరు. ఆ కాంట్రిబ్యూషన్ కూడా పెద్ద కాంట్రిబ్యూషన్, 2,000 రూపాయల కాంట్రిబ్యూషన్. మరి గురుజీ అప్పటికప్పుడు చెక్కులు కూడా పెద్దగా వచ్చాయి కాదు. రామన్నప్పుడు నేను కూడా స్టార్టింగ్ లో గురుజీ తన 2,000 రూపాయల కాంట్రిబ్యూషన్ అంత దూరం బెంగళూరు అంటున్నారు, మనం ఎప్పుడు వెళ్ళలేదు అంత లాంగ్, ఏడెళ్తామని చెప్పేసి అంటే బస్ టికెట్లు బుక్ చేద్దాం అన్నప్పుడు గురించి మేము ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా లాస్ట్ ఇది తెల్లారితో మీటింగ్ అనగా ఈ నైట్ గట్టిగా పట్టుబట్టాడు చిన్న గురించి. గొంతు మీద కత్తి పెట్టి ఎట్లా పట్టుబడతారు కొంతమంది, బాకీ ఎట్లా వసూలు చేస్తారు, నువ్వు రాబోతే ఎట్లా మెయిన్ లీడర్ నీ కింద వాళ్ళు వస్తారు, నువ్వు కూడా రావాలని చెప్పేసి గట్టిగా అంటే సరే డిసైడ్ అయిపోయాం మొత్తం. ఎలా వెళ్ళాలి? కార్ వేసుకెళ్దాం అన్నాడు ఇక్కడ అన్నమాట. ఇవన్నీ కాదు, వెళ్తాం కార్ వేసుకెళ్దాం, మొత్తం కార్ వేసుకొద్దాం అని చెప్పేసి కార్ వేసుకెళ్దాం అన్నాడు. సూట్ కూడా స్టార్టింగ్ కుట్టించిన సూట్ అనమాట. అది నా ఫస్ట్ సూట్ కుట్టించుకున్న అనమాట. ఆ బెంగళూరు మీటింగ్ కి చిన్న గురించి తీసుకెళ్ళకపోతే ఈ రోజు నేను నిలబడేవాడు కాదు, మీతో మాట్లాడేవాడు కాదు సార్. ఒక మీటింగ్ కి ఒక మనిషి లైఫ్ చేంజ్ చేసింది అంటారు కదా. ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్ కమిట్మెంట్ తీసుకున్నమాట. సోమశేఖర్ మోజ్ ఒకటే అక్కడ స్క్రీన్ మీద వారానికి 2 లక్షల రూపాయలు చెక్ చేయించారు అనమాట. వారానికి 2 లక్షలు, వారానికి 2 లక్షలు, వారానికి 2 లక్షలు. నా ఫీజులు ఎగిరిపోయినాయండి ఆ మీటింగ్ లో. నా ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకోసం అంటే ఆ రోజు చెప్పాడు, గురువు చెప్పాడు, వారానికి 2 లక్షలు తీసుకునే పర్సన్ నీ కళతో చూపిస్తాను రా అని చెప్పన్నాడు. ఆ రోజు గురూజీ మరి తెలిసినాడు తెలియగలడు నాకే తెలియదు, నన్ను తీసుకెళ్తా కన్నాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఆ మీటింగ్కి వెళ్ళక ముందు, ఆ మీటింగ్కి వెళ్ళినాక ఆ ట్రైనింగ్ లో అయిపోయినాక ట్రైనింగ్ మొత్తం నాకేం అర్థం అవ్వలేదు. మామూలు చెక్ ఒకటి మాత్రం నాకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎందుకంటే ఇష్టం లేకుండా వెళ్ళే కాబట్టి నేను వింటా కూడా తీసుకోవడం వల్ల బాగా రష్ గా ఉంది. గురూజీ తింటా ఫుడ్ లేకపోతే శ్రీనివాస్ గారు అంత మొహాలు మాడిచాం. చిన్న గురి అయితే ఫుడ్ కోసం అయితే వాళ్ళని ఇప్పిస్తా, బిర్యానీ ఇప్పిస్తా అని చూపిస్తున్నాడు. కానీ అన్ని గురుజీ బిర్యానీ బయట తీసుకెళ్ళి బిర్యానీ అన్ని పెట్టించినా కూడా కానీ ఆ సిచ్యువేషన్ అవన్నీ ఒక ఎత్తు అయితే ఆ 2 లక్షల రూపాయలు అనేది ఒక ఎత్తు కాబడింది నా కంటికి. వారానికి 2 లక్షలు తీసుకునే పర్సన్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. అది నా ఫస్ట్ మీటింగ్. తర్వాత రెండో మీటింగ్ కూడా మళ్ళీ బెంగళూరే అనమాట. రెండో మీటింగ్ కూడా బెంగళూరే. చూడండి ఇది 2020లో దిగిన ఫోటో అనమాట. సంక్రాంతి అయితే పండగ ఏది అంతా సేఫ్ షాప్ గురించి, చిన్న గురించి మాత్రం డే 1 కానించి నా రోజు నేను జాయిన్ అయిన కానించి అంటారు కదా, నేను సేఫ్ షాపే నా ఫ్యామిలీ అంటాడు గురూజీ. సేఫ్ షాప్ తప్ప రెండు పని చేయలేదండి. ఈ రోజు ఇంత షార్ట్ టైంలో చిన్న గురించి డైమండ్ అయ్యారంటే నాకు అనిపించింది అన్నమాట, నేను చిన్న గురించి చేసిన పనులు నేను చేయలేకపోయానే అని చెప్పేసి కూడా నాకు కూడా
ఆ మిస్టేక్ నాకు అర్థం అవుతా ఉంటుంది అనమాట. ఎందుకోసం అంటే ఈరోజు నేను ఎమరాల్డ్ లెవెల్ రూబీ కూడా ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ఈ లేట్ ప్రాసెస్ ఏంటంటే అంటారు కదా, నా అప్లైన్గా తప్పు, నా డౌన్లైన్ కాదు, నాదే తప్పు అనిపించింది అనమాట. చిన్న గురించి చేసినట్టు మనం డూప్లికేషన్ చేయలేకపోయాం అనిపించింది. ప్రతి ఒక్క పండగ ప్రతి ఒక్క పండగ అయినా సరే సేఫ్ షాప్ సంబంధించి చేస్తూ ఉండేవాడు. ఎట్లా నలుగురు గ్యాదర్ చేసేవాడు. అప్పుడు ఎంత చూడండి, నలుగురు ఐదుగురు అనమాట. నలుగురు ఐదుగురు కూర్చోబెట్టి ట్రైనింగ్స్ ఇచ్చేవాడు, మీటింగ్స్ ఇచ్చేవాడు, ఇట్లా సంబరాలు చేపించేవాడు, వీడియో రూపంగా ఎక్కడ ఏదైతే చేపిస్తూ ఉండేవాడు అనమాట. ఏదైనా కానీ సేఫ్ షాప్ సంబంధించి దాన్ని ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ చేసేవాడు అనమాట గురూజీ. అలానే రెండో మీటింగ్ బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు వెళ్ళినప్పుడు చూడండి ఎంతమంది వెళ్ళాం. మొత్తం కలిపినా కూడా 7గురు ఉన్నాం అక్కడ. అట్లా స్టార్ట్ చేసాం గురూజీ ద్వారా, గురూజీతో పాటు స్టార్టింగ్ డేస్ లో. ఈ రోజు లైఫ్ తీసుకుంటే అంటారు కదా, ఫుల్ ఆపోజిట్ అన్నమాట. స్టార్టింగ్ ఇప్పుడు అనుకుంటున్నారు చాలా మంది కూడా, నాకు ఒకళ్ళు వస్తున్నారు, ఇద్దరు వస్తున్నారు, ముగ్గురు వస్తున్నారు, నలుగురు వస్తున్నారు, 10 మంది వస్తున్నారు అని బాధపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళండి, చిన్న గురించి కూడా స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఒక్కడితో స్టార్ట్ అయ్యాడు, నేను కూడా ఒక్కడితో స్టార్ట్ అయ్యాను, మీరు కూడా ఒక్కళ్ళతో స్టార్ట్ అవుతున్నారు. ఈ రోజు మీరు ఎలా ఒక్కళ్ళతో స్టార్ట్ అయ్యారో ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒక 3 సంవత్సరాలు గట్టిగా పనిచేసామంటే మాత్రం అంటారు కదా, ఈ రోజు మన కింద ఎలా బస్సులు పెట్టుకొని వస్తారో అలా మీ కింద కూడా బస్సులు పెట్టుకొని వస్తారు. ఇవన్నీ ఏంటంటే బిలీవ్ చేసి మనం పని చేసుకుంటూ ఉండాలి. స్టార్టింగ్ గానే చెబుతూ ఉంటారు మన గురించి, ప్రతి ఒక్క మీటింగ్కి మీరు రావాలి, మీరు వస్తే మీ కింద టీం వస్తారని చెప్పి అంటూ ఉంటాడు. నేనైతే అదే సక్సెస్ సూత్రం కూడా తెలుసుకున్నాను అనమాట. ఈ రోజు నేను ఇక్కడ ఎరగదీసి చేసింది అయితే ఏం లేదు వాస్తవంగా. అయితే ఇట్లా గురూజీ అన్ని మీటింగ్లు పెడుతూ ఉంటాడు, చేపిస్తూ ఉంటాడు అనమాట. ప్రతి మీటింగ్కి నేను వెళ్తూతో పాటు నా కింద టీం తీసుకెళ్తూ ఉండేవాడిని. థ్యాంక్ యూ గురూజీ. ఈ రోజు నాతో పని లేదన్నమాట. నా కింద డౌన్ వేస్తే ఒక కమిట్మెంట్ తీసుకుని బస్సులు పెట్టుకొని వస్తున్నారంటే అదంతా మీ యొక్క ట్రైనింగ్ పర్పస్, మీ యొక్క గైడ్లైన్స్ ఏమో అవర్జీ. థ్యాంక్ యూ అనమాట, ఇంత మంచి గైడ్లైన్స్లు ఇస్తున్నందుకు. బయట టీంలో చూస్తున్నాం చాలా మంది కూడా చెప్పేవాళ్ళు లేక చాలా మంది కూడా బిజినెస్ చేయలేకపోతున్నారు అనమాట. మాకు పిన్ టు పిన్ అనమాట, ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పేసి ఈ రోజు అట్టిగా ఒలిసి నోట్లే పెడుతున్నారు అనమాట. తినేవాళ్ళు తింటున్నారు, తిన్నవాళ్ళు అయితే ఇక అది వాళ్ళకే వదిలేయాలన్నమాట. ఈ రోజు నుంచి అయితే మార్చుకుంటాం మార్చి కంపల్సరీగా. ఇంకేమైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి కూడా మార్చుకుని 100% మార్చి మీరు ఏదైతే చెప్తారో అదే ఫాలో అవుతాం మార్చి. థ్యాంక్ యూ మార్చి. ఈ రోజు నాకు లిస్ట్ ప్రిపరేషన్ గురించి చెప్పారు మార్చి. ఈ రోజు ఇక బేసిక్ ఏంటంటే ఇక్కడ డ్రీమ్స్ అయిపోయినాక లిస్టే అండి. ఈ లిస్టులో ఉండేది, లిస్ట్ అనేది రాయమని చెప్పేసి అంటే చాలా మంది మొబైల్ ఫోన్లో తీసుకుని రాయమంటుంటారు. నిన్న మా ఊరి అయితే చెప్తాం జరిగింది అనమాట. లిస్ట్ ఎలా రాయాలనేది కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని అప్లైన్ కూర్చోబెట్టి రాయమన్నాడు. అప్లయన్స్ కూర్చోబెట్టేసి అప్లైన్ కూర్చొని వాళ్ళ లిస్ట్ అనేది రాయండి అని చెప్పేసి అంటున్నాడు మా ఊరి అయితే. చిన్న మా ఊరి ఇది స్టార్టింగ్ కాబట్టి చెప్తున్నాడు, ఎవరికి బుర్రకు ఎక్కట్లా. అలానే మరి నిన్న నరేష్ మహాజీ కూడా చెబుతున్నాడు అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ లిస్ట్ ఏదైనా కాడ వాళ్ళని మనం ఏమంటాం, రాయమనంగా ఇట్లా ఫోన్లో, నా ఫోన్లో లిస్ట్ ఉందని చెప్పంటారు. పెన్ను పేపర్ పెట్టుకొని కూర్చొని వాళ్ళ లిస్ట్ అనేది ఎలా రాయాలి. చాలా మంది కూడా రాతపూర్వకంగా అడగండి. మీ ఫ్యామిలీలో ఎంతమంది చెల్లెమ్మని అడగండి, మీ అక్క చెల్లెళ్ళు ఎంత చెల్లెమ్మని చెప్పి అడగండి. వాళ్ళ లిస్ట్ రాయండి. వాళ్ళ లిస్ట్ ఒక 10 మంది కాదు, 20 మంది పేర్లు రాయొచ్చు. అలానే సార్ తరపున, మరి మీ సార్ తరపున మీ అన్న వాళ్ళ ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళ లిస్ట్ రాయొచ్చు. అలానే పెదనాన్న పిల్లలు వీళ్ళు ఉంటారు, వాళ్ళ లిస్ట్ రాయొచ్చు. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లిస్ట్ రాయొచ్చు. బయటికి వెళ్తూ ఉంటారు చాలా, వాళ్ళకి అన్ని అంటారు కదా ప్రొఫెషనల్స్ పర్సన్ ఉంటారు, వాళ్ళ లిస్ట్ రాయొచ్చు. ఇలా లిస్ట్ గ్యాదరింగ్ రాసేటప్పుడు ఇక్కడ 50 టు 50 అని చెప్పేసి ఇక్కడ అని చెప్పి అంటారు కదా, అంటే 50 + 50 లిస్ట్ మనం రాసేసి మన కింద ఉన్న వాళ్ళ చేత 50 లిస్ట్ రాపిస్తే ఇక్కడ ఎంత వస్తుంది, 2500 మంది లిస్ట్ వస్తుంది. చూడండి ఆ లిస్ట్ అనేది ఎంత సింపుల్ గా. మనం 50 లిస్ట్ రాపిచ్చేసి ఆ 50 మంది చేత 50 లిస్ట్ రాపిస్తే ఇక్కడ 2500 మంది లిస్ట్ వస్తుంది. చిన్న మాజీ నిన్న ఒక మొత్తం క్యాలిక్యులేటర్ కూడా చెప్పాడు అనమాట. 1,00,000 లిస్ట్ రాపించి లక్ష లిస్ట్ రాపించి 1,00,000 మందికి ప్లాన్లు చెప్పించామంటే సేఫ్స్ లో డైమండ్ అవుతామని చెప్పేసి. సో మనం ఇంట్రెస్ట్ ఎంత క్లారిటీగా మనకి చెబుతుంటే మనం చేసే పని ఏంటి అని కూడా నాకు కూడా అర్థమైంది. మా ఊరు చెప్పిన పని మనం చేసాం, మనం చేసిన పని మన కింద వాళ్ళు టీం కింద దాకా చేయలేకపోతున్నారు. అది చేపించలేదు అని చెప్పంటే అది వైఫల్యం నాదే అని అర్థమవుతుంది. కంపల్సరీ గురించి ఈ లిస్ట్ ఈ రోజు నాకు ఇచ్చిన దానికి అంటారు చాలా సార్లు గురించి అంటుంటాడు అనమాట. రాయమని చెప్తాం కాదు, మీరు చెప్పాలి, మీరు ట్రైనింగ్ ఏదైతే ఇస్తారో ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే మీరు కూడా ఆ కరెక్షన్స్ అనేవి అర్థమవుతాయి అని చెప్పి అంటుంటాడు చిన్న గురించి. రాయమని చెప్తాం కాదు, మనం చెప్తున్నప్పుడు మనం చేసేయాలి కదా, ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి నాకు అనిపించింది. కంపెనీ గురించి ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరి చేత కూడా నేను రాపిస్తాం గురించి. అలానే 3 ఫీట్ రూల్లో కూడా మనం బిజినెస్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే స్టార్స్ ఇచ్చారన్నమాట. ట్రాప్ ఎదర్ లిస్ట్ అని చెప్పేసి చూడండి. కపుల్స్ లిస్ట్ ఆపేయచ్చు, అంబిషన్ లిస్ట్ ఆపేయచ్చు, అదే ప్రొఫెషనల్ లిస్ట్ ఆపించుకోవచ్చు. లిస్ట్ పరంగా కూడా ఇక్కడ స్టార్స్ కూడా ఇచ్చారన్నమాట. అట్లా ఫ్యామిలీ పరంగా మన లిస్ట్ ఆపించి కూర్చోబెట్టి మనం కంపల్సరీగా ఏదైతే మనం దాన్ని ఫాలో అయితే మాత్రం
100% అండి, 100% దీంట్లో సక్సెస్ అవుతానికి ఒక మంచి రేషియో ఉందన్నమాట. థ్యాంక్ యూ గురుజీ. మీరు ఏదైతే చెప్పారో గురుజీ, మీరు చెప్పింది మేము ఫాలో అవ్వట్లేదని చెప్పేసి నాకు అర్థమైంది గురుజీ. మేము ఫాలో అయితే కాదు, మా కింద టీం ఫాలో అవ్వాలి, దాన్ని అయ్యారా లేదని చూసుకోవాలన్నమాట. అది కూడా ఈ రోజుతో మేము క్లారిటీగా ఉన్నాం గురించి చూస్తాం అనమాట. కంపేర్ చేస్తాం మాది, మీరు ఏదైతే చెప్పారో మాది. అలానే రెండో రోజు చేయాల్సిన పనులు కూడా మీరు ఆల్రెడీ క్లియర్ కట్గా ఇక్కడ చిన్న మామూలు ఫోటో పెట్టానండి. దేనికోసం పెట్టానంటే, సేఫ్ షాప్లోకి వచ్చినాక ఈ 7 days లెర్నింగ్ కోర్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చిన్న గురించి స్టార్ట్ చేశారు అనమాట. దానికోసం మామూలు పెట్టాడు. ఒకసారి మన మామూలు కోసం బిగ్ క్లాస్ అండి. ప్రతి ఒక్కళ్ళు సేఫ్ షాప్లో సక్సెస్ అయినాక సేఫ్ షాప్లో ఒక రేషియో ఉందన్నమాట. 100 మందిలో 10 మంది పాస్ అవుతారు, 9 మంది 90 మంది ఫెయిల్ అవుతారు అని చెప్పేసి ఒక రేషియో ఉంది. ఆ రేషియోని తిరగరాయాలని చెప్పేసి చిన్న మోజు ఒక 7 days లెర్నింగ్ వస్తుంది. ఏం చేస్తే పాస్ అవుతాం, ఏం చేస్తే సక్సెస్ అవుతాం అని కూడా క్లారిటీగా ఇక్కడ రాసి పెట్టారనమాట. గురుజీ ఒక డ్రీమ్ అయితే ఒకటమాట, 100కి 100 మంది అందరూ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఒక డ్రీమ్ అనమాట. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఈ 7 days లెర్నింగ్ కోర్స్ ప్రతి ఒక్కరు జాయిన్ అయిన పర్సన్ ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్లియర్ కట్గా ఉందన్నమాట. జాయిన్ అయిపోయినాక 100% అన్నమాట ఎఫ్ఐఎం అనేది మనం చెప్పి కింద వాళ్ళతో చెప్పారో చెప్పలేదో కూడా చూసుకుంటూ ఉండాలి. ఇది మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలండి. అలానే జూమ్ మీటింగ్, జూమ్ యాప్ కానీ, అప్నాషిప్ యాప్ కానీ, క్యాలెండర్ యాప్ కానీ, ఇలాంటి యాప్స్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి చెప్పాలి. హన్ ఓకేనా సార్? వినపడుతుంది? వాయిస్ వినపడుతుందా? చేసుకున్నావు. అలానే డ్రీమ్స్ డ్రీమ్స్ రాసి డ్రీమ్ బోర్డు మనం పెట్టుకోవాలి. మన కింద వాళ్ళు కూడా పెడుతున్నారా పెట్టలేదు కూడా చూసుకోవాలన్నమాట. డ్రీమ్ బోర్డు ఎందుకు పెట్టాలని చెప్పేసి, డ్రీమ్ బోర్డు పెడితే ఈరోజు మా ఇంట్లో స్టార్టింగ్లో చిన్న మారుజీ డ్రీమ్ బోర్డు పెట్టాడు. నేను మర్చిపోయినా కూడా ఇంటి పక్కన వస్తూ ఉంటారు అన్నమాట. ఇంటి పక్కన వచ్చినప్పుడు ఆ డ్రీమ్ చూస్తారు. మీ ఆయన ఎంత ఇల్లు కడతాడా, మీ ఆయన కారు కొంటాడా, అది కొంటాడా, ఇది కొంటాడా అని చెప్పేసి అంటారు కదా. మనం మర్చిపోయినా కూడా పక్కన వాళ్ళు మర్చిపోయారు అనమాట. దానికోసం డ్రీమ్ బోర్డు మన ఇంట్లో పెట్టుకుంటే మాత్రం 100% ముందుకెళ్తాకి ఒక అవకాశం అనమాట. అలా డ్రీమ్ బోర్డు అనేది పెట్టాలి. నెగిటివ్ థాట్లు వస్తూ ఉంటాయి కొంతమంది, చాలా మంది కూడా. ఆ నెగిటివ్ థాట్లు వచ్చినప్పుడు మనం పాజిటివ్, మనం మైండ్ సెట్ పాజిటివ్ మార్చుకోవాలండి. నెగిటివ్ మన మైండ్కి పోనీ కూడా పాజిటివ్ మనం వినాలి 100%గా. అలానే కంపెనీ గురించి లీగల్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకోవాలి. కంపెనీ గురించి లీగల్ డాక్యుమెంట్స్ మనం తెలుసుకోవాలి. చిన్న మావారు చదువుతుంటాడు అనమాట. లర్నింగ్ చేస్తేనే ఎర్నింగ్ వచ్చింది చెప్పేసి నేర్చుకోండి. ముందు నేర్చుకుంటేనే మనం దీంట్లో బయటికి వెళ్తే మనం అంటారు కదా, ఎదుటి సమాధానం చెప్పగలం, నేర్చుకోకపోతే చెప్పలేమని చెప్పంటాడు అనమాట. ఈ లర్నింగ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే, కరోనా స్టార్ట్ అయిందంటే జూమ్ స్టార్ట్ అయింది. జూమ్ స్టార్ట్ అయినాక చిన్న మావారి ప్రతిరోజు ఈ రోజు అనేది నీకు జూమ్ అనేది లేదనేది లేదన్నమాట. అంటారు కదా, 4 సంవత్సరాల పాటు కంటిన్యూషన్ అయిపోయి 5వ సంవత్సరం రన్నింగ్ అవుతాం అనమాట జూమ్ అనేది. మరి జూమ్ క్లాస్లో అనేది అంత ప్రతి ఒక్కళ్ళు మన టీం చూసుకోవాలి, కూర్చోబెట్టాలి. అప్లయన్స్తో కమ్యూనికేషన్ చేయాలండి. అప్లయన్స్తో కమ్యూనికేషన్ చేయాలి. సక్సెస్ఫుల్ అప్లయన్స్ అనమాట చిన్న మావారి. ఏ రోజు కూడా మరి మనం అటు నుంచి అప్లయన్స్ కమ్యూనికేషన్ అంటే ఎట్లా ఉంటుందంటే, అప్లయన్ ఫోన్ చేస్తేనే నాకు రోజు మా పైన అప్లయన్ మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడుతున్నా, అది కమ్యూనికేషన్ కదండి. మనం నుంచి పైకి పోవాలి ఫోను, అది కమ్యూనికేషన్ అనమాట. అట్లా అప్లైన్తో కమ్యూనికేషన్ చేస్తే మాత్రం 100% ఈ బిజినెస్లో ఎవరు కూడా అంటారు కదా ఆగిపోవడం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా డైమండ్ అవుతారండి. ఈ మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలి. అలానే మరి మన లాగిన్ అయిపోయినాక ఇది కూడా చూసుకోవాలి, పాన్ కార్డ్ అయిందా కాలేదా, బ్యాంక్ డీటెయిల్స్ అయినాయి కాలేదా చూసుకోవాలి. దేనికోసం అంటే ఎమ్మన్నా చెక్ రిలీజ్ అయింది, పాన్ కార్డ్ కాకపోతే జిఎస్టీ కట్ అయిపోయి పడిపోయింది మనకి అమౌంట్. చాలా మంది కొంతమంది అయితే మేము మిస్టేక్లు కొంతమంది జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇది బ్యాంక్ డీటెయిల్స్ చేయకపోయినా కూడా చెక్ మిస్ అయిపోతుంది. పొరపాటున ఇప్పుడు మాత్రం అలా బ్యాంక్ డీటెయిల్స్ చేయకపోతే మాత్రం స్లాబ్ ఇన్కమ్ రాదండి. అది కూడా చూసుకోండి. చిన్న చిన్న ఇవి కాదన్నమాట. కొత్త వాళ్ళు ఏంటంటే చిన్న చిన్నటికి మనం ఇబ్బంది పడుతుంటారు. అవి మొత్తం చూసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే, ఎవరైతే మనం జాయిన్ చేపిస్తామో మన బాధ్యత చూసుకోవాలన్నమాట. పైన అప్లైన్స్ ఏంటంటే చాలా పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. కానీ మన వంతు ఏంటంటే మన కింద ఎవరైతే వచ్చారో అనేది అందరూ కూడా కేరింగ్ తీసుకుని మనం చేసుకుంటా ఉంటే మొత్తం ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు సార్. ఇది మాత్రం పక్కా షూర్ అనమాట. థ్యాంక్ యూ మావర్జీ. మరి మీరైతే ఫాలో అయ్యారు, మమ్మల్ని ఫాలో అయ్యమని చెప్పారు, మేము కూడా ఫాలో అవుతాం మావర్జీ కంపల్సరిగా. అవుతున్నారా లేదా అని చెప్పేసి కూడా కింద దాకా వెళ్ళి కూడా చూడమని కూడా చెబుతారు మావర్జీ. 100% చేస్తాం మావర్జీ. అది చేస్తే మాత్రం స్టేషన్లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతాం మావర్జీ. ప్రతిదీ అండి ఒకటే. దీని గురించి చిన్న గురించి ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాడు అనమాట. మనం మనం తల్లిని ఎలా ఇష్టపడతాం, తల్లిని ఏదైనా ఒక మాట అంటే ఒప్పుకోం కదా. అలానే మన కంపెనీ గురించి కూడా పూర్తిగా మనం తెలుసుకోవాలి. మనం కూడా తల్లిలా భావించాలన్నమాట. ఎందుకోసం అంటే ఈరోజు ఒక పేదవాడి కూడా ధనికుడు అవుతున్నాడు అంటే సేఫ్ షాప్లో తప్ప ఎక్కడ లేదండి. 20 సంవత్సరాల పాటు ఇందాక చూపించాం కదా ఫొటోస్, వ్యవసాయం చేసాం, డ్రైవింగ్ ఫీల్డ్ చేసాం, ఎన్నో చేసాం అనమాట.
అలా దీనికి మన కంపెనీని భావించాలి. అలానే మన అప్లయన్స్ కూడా తండ్రిలా భావించాలండి. ఈరోజు తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినకే మేము అన్నాళ్ళు కష్టపడ్డాం. ఈరోజు చాలా మంది కూడా సిస్టమ్ అనమాట, సక్సెస్ అవ్వ సిస్టమ్ ఒకటి అర్థమైందా. మన అప్లయన్స్ అనమాట మన వాళ్ళ దేవుళ్ళ భావించి మనం దేంట్లో మనం నిలబడి మనం ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే చెబుతున్నారో తోసా తప్పకుండా మనం దాన్ని కరెక్ట్ ఫాలో అయితే మాత్రం దీంట్లో పర్ఫెక్ట్ గా 3 సంవత్సరాలు డైమండ్ అవుతారు. అది మొత్తం పక్కా క్లియర్ అండి. చిన్నమ్మవారి ఏదైతే చెప్తున్నాడో అది చేయాలని చెప్పేసి ఇక నేను కూడా డిసైడ్ అయిపోయాం. డిసైడ్ కానప్పుడు సక్సెస్ రాలేదండి. ఏదైతే డిసైడ్ అయ్యామో ఆ రోజు సక్సెస్ వచ్చింది. ఈ రోజు నుంచి మీరు కూడా అటు ఇటుగా ఉన్న వాళ్ళు మాత్రం అలా ఉండబాకండి. కంపల్సరిగా మీ అప్లయన్స్ సక్సెస్ఫుల్ అప్లయన్స్ ఉన్నారనమాట. వాళ్ళు ఏది చెప్తే అది కళ్ళు మూసుకొని చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇప్పుడు టార్గెట్ నడుస్తుంది అనమాట. ఈ టార్గెట్ కూడా ఇంకా మనకి లెవెల్స్ పరంగా మొన్నటిదాకా ప్రెషరు, బ్రాంజ్, సిల్వర్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ప్లాటినం కూడా ఇచ్చారన్నమాట. ప్లాటినం కూడా ఇచ్చారు. ఈ కూడా కంపల్సరీ చూడండి. ఇంకా ఈ రోజు మనకి ఇంకా ఉంది ఏంది 43 రోజులు. 43 రోజుల్లో ఏమైపోయింది అని చెప్పేసి అనుకోవద్దండి. చెబుతూ ఉంటాడు అనమాట. గురుజీ వాళ్ళు చెబుతూ ఉంటారు చాలాసార్లు కూడా. ఒక్క రోజులో కూడా అంటారు కదా, లెఫ్ట్లో 23, రైట్లో 23 వేసి ఓ మేడం గారు నార్త్ ఇండియాలో థాయిలాండ్ ట్రిప్ విన్ అయిపోయారంట ఒక్క రోజులో. ఒక లేడీ విన్ అయిపోతే మనకి ఇంకా 43 రోజులు ఉందన్నమాట. చూడండి, ఫ్రెషర్కి 22 అయితే అయిపోయింది. బ్రాంజ్ లెవెల్ చూడండి 28 అయితే అయిపోయింది. సిల్వర్ లెవెల్ 35. ప్లాటినంకి లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. చూడండి ఇక్కడ 40 అయితే ప్లాటినం కూడా అయిపోతుంది అనమాట. పక్కాగా దీన్ని ఫాలో అయ్యి దీన్ని చేసుకుంటే మాత్రం మనకి ఇక్కడ చూడండి చూసుకుంటే ఎంత రోజులు ఉంది, 43 రోజులు ఉందన్నమాట. డైమండ్ ఫంక్షన్ కూడా మన ఆల్రెడీ చిన్నమ్మవారు నిన్న చెప్పారు. డైమండ్ ఫంక్షన్ డేట్ కూడా వచ్చేసింది. డైమండ్ ఫంక్షన్ డేట్, ఆ డైమండ్ ఫంక్షన్ కూడా క్లారిటీ చెబుతున్నాడు. గోల్డ్ కాడ నుంచి సెలబ్రేషన్స్ ఉన్నాయి స్టేజ్ మీద. గోల్డ్ కాడ నుంచి గోల్డ్, పెరలు, కూరలు, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ, ఇలా ఫంక్షన్ అన్ని సన్మానాలు ఉన్నాయి. మరి ఫ్రెషర్గా ఉన్నాం, బ్రాంచ్గా ఉన్నాం, మేము వస్తున్నాం, మాకు సన్మానం లేదా ఇది గురించి అని చెప్పేసి బాధపడకూడదు అని చెప్పేసి మావర్జీ వాళ్ళు ఎంత దేవుళ్ళు అంటే అంత దేవుళ్ళు అన్నమాట. చూడండి, టార్గెట్ విన్ అవ్వండి అంటున్నాడు ఒకటే మాట. టార్గెట్ విన్ అయితే ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ ఎక్కొచ్చండి. కేవలం చూడండి ఇక్కడ ఫ్రెషర్ లెవెల్ 14 వేసుకుంటే గోల్డ్ కానీ విన్ అయితే స్టేజ్ ఎక్కొచ్చు. డైమండ్ ఫంక్షన్ అంటారు మావర్జీ అన్నారు నేను ఒక మాట. డైమండ్ ఫంక్షన్ అదే స్టేజ్ ఎక్కితే, డైమండ్ స్టేజ్ ఎక్కితే మనకు కూడా ఆ గాలి సోకిద్దంట. మనం కూడా డైమండ్ అయిపోతాం 100%. ఆ స్టేజ్ మీద ఎవరైతే సెలబ్రేషన్ తీసుకుంటారో కంగ్రాచులేషన్స్, చాలా మంది కూడా మన టీం తీసుకుంటారు అనమాట. థ్యాంక్ యూ సార్ మీ అందరూ కూడా. థ్యాంక్ యూ మావర్జీ. కంపల్సరీ మావర్జీ ఇంకా ఎక్కువ మంది అనమాట. ఎక్కువ మంది కూడా మేము చూసుకున్న ఆ స్టేజ్ ఎక్కి సెలబ్రేషన్ అయ్యేటట్టు మేము చూసుకుంటాం మావర్జీ. మీ గైడ్ లైన్స్ తీసుకుంటాం కంపల్సరీగా. థ్యాంక్ యూ గురూజీ. అలానే సేఫ్ షాప్లో వచ్చినాక మన అచీవ్మెంట్స్ కూడా కొన్ని ఉంటాయండి, అవి కూడా చూపించుకోవాలన్నమాట. డ్రీమ్ బోర్డు పెట్టినప్పుడు అనుకున్నాం అనమాట. ఫస్ట్ టైం పెట్టాం డ్రీమ్ బోర్డు పెట్టినప్పుడు లైఫ్లో ఇలా సూట్ వేసుకుంటామని కలగలనమాట. ఇది కూడా ఒక డ్రీమే. చాలా మంది కూడా ఆలోచించండి లేడీస్ పరంగా. డ్రీమ్ పెట్టుకుంటాం కూడా, డ్రీమ్ సూట్ వేసుకోవాలని ఒక డ్రీమ్ అనమాట. నా డ్రీమ్ అయితే సూట్ వేసుకోవాలని లైఫ్లో ఇలాంటి లైఫ్ వచ్చింది అనుకోలేదండి. ఇది కూడా నా ఒక డ్రీమ్ అంట. ఈ డ్రీమ్ అచీవ్మెంట్ అయిపోయింది నాకైతే. అలా ల్యాప్టాప్ అండి. ల్యాప్టాప్ ఫస్ట్ లెనోవా ల్యాప్టాప్ తీసుకున్నా, హెచ్పి ల్యాప్టాప్ తీసుకున్నా. కంపెనీ ద్వారా గోల్డ్ లెవెల్లో వస్తే గోల్డ్ లెవెల్లో మళ్ళీ ఒక ల్యాప్టాప్ తీసుకున్నాం. ఈ ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ పక్కన కొట్టేస్తారు అనమాట. అర్థమైనా? ఇవన్నీ కూడా నేను చూస్తూ ఉంటే నాకు అర్థమైంది అనమాట. ఎన్ని చోట్లకు పోయా, ఏం వర్క్ చేస్తే అని చెప్పేసి కూడా చూసుకుంటే గూగుల్లో ప్రతి ఒక్కటి అనమాట. అలానే బైక్ లేదు, బైక్ కూడా తీసుకుంటాం జరిగింది దీని ద్వారాగా. అలాగే ఫారెన్ ట్రిప్స్ స్టార్టింగ్ అలాగే అంటారు కదా, గుంటూరుకి పొన్నెకెళ్ళి తప్ప నాకు రెండో ప్రపంచం తెలియదు. వెళ్తే అంటారు కదా గుడదలకు ఉండని చెప్పేసి, ఇక్కడ మా పక్కన గుడదల తినాలి జరిగేది, ఆ తిరణాలకు పోయి వచ్చేవాళ్ళం. అది తప్ప బాయిలో కప్పలాగా ఉండేవాళ్ళం. ఈరోజు ఈ బిజినెస్లోకి వచ్చినాక ఫస్ట్ నా లైఫ్లో గుర్తుండిపోయే రోజు అనమాట. మావర్జీ, చిన్న మావర్జీతో ప్లస్ నరేంద్ర మావర్జీతో ప్లస్ నా డౌన్లైన్లో చేకూర్ సింగ్తో గోవా వెళ్ళాం. 3 రోజుల పాటు ఎంజాయ్మెంట్ చేయించారనమాట. ఆ గోవాలో చేసిన ఎంజాయ్మెంట్ అంతా ఇంత కదనమాట, ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. ఫ్రీ ట్రిప్లు అండి ఇవన్నీ కూడా మళ్ళీ కంపెనీ ద్వారాగా. అలానే ఇట్లా ఇట్లా అనగా గురించి అంటారు "ఇటు పెట్టండి ఫ్లైట్ అని చెప్పేసి. ఇట్లా అనగా స్టార్టింగ్ మేము నవ్వుకునేవాళ్ళం అనమాట. నిజంగా ఫ్లైట్ ఎక్కుతామా మేము అని చెప్పి స్టార్టింగ్ అనిపించేది. కానీ ఇలాంటివి కూడా ఫుల్ఫిల్గా అయిపోయినాయంటే చూడండి. నరేష్ మావర్జీ చూస్తే ఇక్కడ మన అప్లైన్స్ ఎలా ఉంటారు, ఒక చిన్న పిల్లలండి. మనకి మన పిల్లల్ని ఎంత కేరింగ్ తీసుకుంటామో మన అప్లైన్స్ అంత కేరింగ్ తీసుకుంటాం అనమాట. బ్యాంకాక్ తెలియదు మనకి అంతా మరి తాయ్ బాస్ మావర్జీల దగ్గరుండి కూడా ఇలా తీసుకెళ్ళి హ్యాపీగా మళ్ళీ తీసుకురావడం జరిగింది అనమాట. చూస్తే ఆ రోజు ఈ ప్రతి ఒక్క ఫోటో మన మావర్జీలు తీసారండి. ఒక చిన్న పిల్లలకి మన పిల్లలు మన ఫోటోలు తీసుకొని అవి ప్రేమ కట్టిస్తాం చూసావా, అట్లా మన మావర్జీలు అంత గైడ్లైన్ తీసుకొని చేస్తారనమాట. అలానే యాపిల్ ల్యాప్టాప్ తీసుకుంటం జరిగింది. యాపిల్ ల్యాప్టాప్ కూడా మన వికాస్ మావర్జీతో ట్రైనింగ్ ఉందని చెప్పేసి అంటే ఆ ట్రైనింగ్ అప్పుడు 1 డే డేషన్ అండి. చిన్న మావర్జీతో అడిగితే
సరే ఎవరిదో ఒకరు తీసుకొని రాలేదు సార్, ఏం పర్లేదు నేను మాట్లాడదని చెప్పన్నాడు. కాకపోతే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ అడేంటంటే క్లాస్ లేని చాలా మంది వస్తుంటారు అనమాట. వచ్చినప్పుడు వాళ్ళందరూ యాపిల్ ల్యాప్టాప్ తీసుకొని వచ్చినప్పుడు నేను యాపిల్ ల్యాప్టాప్ లేకపోతే నాకు ఎట్లా ఉండిద్ది ఫీలింగ్. కాదు కూడదు గురించి, నేను తీసుకుంటాను గురించి అని చెప్పేసి అప్పటికప్పుడు స్పాట్ డిసిషన్ తీసుకుని వెళ్ళి యాపిల్ ల్యాప్టాప్ తీసుకున్నాను అనమాట. అచీవ్మెంట్స్ ఏ టైం ఏ చేయాలో చిన్న గురించి చెబుతూ ఉంటాడు. స్టార్టింగ్లో నేను చేయలేదు సార్, వాస్తవంగా అయితే చేయలేదు కాబట్టి నా ప్రాసెస్ ఇంత లేట్ అయిపోయింది. మేము చేసిన పొరపాటు మీరు చేయొద్దు. చిన్నమ్మవారి ఏది చెబితే అది చేసుకుంటూ పోదాం. చేతి మాత్రం షార్ట్ టైంలో డైమండ్ అవుతాం, అది మాత్రం పక్కకు తీరండి. అలానే కారు అనమాట. కారు అంటే నేను ఏముందలే కారు అని చెప్పాను. ఆ కారు ప్రాసెస్ కూడా చాలా ఉండేది. కారు అంటే ఆషామాష కదండి కారు తీసుకోవాలంటే. అంటారు కదా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా తీసుకోరు. ఈ కారు అచీవ్మెంట్ అనేది చాలా హ్యాపీ అనమాట. సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. సేఫ్ షాప్ లేకపోతే ఆ థాట్ మైండ్లోకే రాదన్నమాట, డ్రీమ్ థాటే రాదన్నమాట. థ్యాంక్ యూ గురూజీ, మీ బ్లెస్సింగ్స్తో కారు కూడా అది అనమాట. కంపల్సరీ గురూజీ. అలానే మనీ పరంగా చెక్కుల పరంగా అంటారు కదా, ₹200 స్టార్ట్ అయింది నా చెక్. ఒకే లెగ్లో చిన్న గురించి రిఫరెన్స్తో వేసాడు అనమాట. అప్పుడు అంటారు పర్సన్స్ లెక్క అనమాట. 21,000 అయితే 3 ఇచ్చేవాళ్ళు. వరుసన చిన్న గురించి చేశారు, లెఫ్ట్ రైట్ లేకుండా ఒకే లెగ్లో వేస్తే ఒక రిఫరెన్స్ పెట్టేసి ₹200 చెక్ వచ్చింది నాకు. ఆ ₹200 స్టార్ట్ అయిన చెక్ అనేది ఒకే వారం ఇక్కడ చూస్తే ₹1,80,000 కూడా పడుతుంది. ₹1,80,816 పడుతుంది. ఏ ర్యాంక్? 7th ర్యాంక్ కంప్లీట్ అయినప్పుడు అనమాట. అంటే 200తో స్టార్ట్ అయ్యి ₹1,000, ₹2,000, అంటే 6,500, 10,000, 20,000, 30,000, 40,000 అలా తీసుకుంటూ 1,30,000 కూడా తీసుకున్నాను అనమాట. 6th ర్యాంక్ అయినప్పుడు 1,38,000 అంత తీసుకున్నాను. 7th ర్యాంక్ అయినప్పుడు ఇది వచ్చిందన్నమాట, ఇంత చెక్. అలా కాకుండా ర్యాంక్ 8 కూడా మొన్న ఆల్రెడీ తీసుకున్నాం అనమాట. 1,90,000 చిల్లర అనేది మరి ర్యాంక్ వచ్చిందన్నమాట. ఇంకా మన ఇక్కడ అదృష్టం ఏంటంటే ఈ ర్యాంకులకి ఒక్కొక్కరికి ఎక్కువ వస్తున్నాయి, ఒక్కొక్కరికి తక్కువ వస్తున్నాయి అన్నమాట. అది కంపెనీ కూడా చూడండి మనకి ఎలా ఆలోచించి చెప్పిందో. మన కోసం ఆలోచించి కంపెనీ కూడా ఏంటంటే ర్యాంక్ ఫిక్స్డ్ ఇన్కమ్ వచ్చింది అనమాట. రేపు రోజున ర్యాంక్ 9 అయిపోతే 5 లక్షలు వస్తాయండి. 5 లక్షలతో పాటు హాంకాంగ్ మాకు ఫారెన్ ట్రిప్ ఫ్యామిలీతో. చూడండి మనం చేసే పని ఏంటి, మనకు వచ్చే ఇన్కమ్ ఏంటి. ఇంత పని చేస్తే చూడండి ఇంత ఇన్కమ్ వస్తుందండి మనకి. సీరియస్గా ఎవరైతే యాక్షన్ తీసుకొని చేస్తారో వాళ్ళకి మాత్రం ఎన్ని అచీవ్మెంట్స్ వస్తాయన్నమాట. ఈ ఫొటోస్ చేస్తూ ఉన్న క్రమంలో నేను తిరిగిన వర్క్ ఏంటని చెప్పేసి ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి మొత్తం చేస్తుంటే అనిపించింది అనమాట. స్టార్టింగ్ డేస్లో నేను బిజినెస్లో బైక్ కొనగానే హైదరాబాద్ పోయాం, నేను శ్రీనివాస్ గారు. హైదరాబాద్ బైక్ మీద పోయాం, మార్కాపురం పోయాం, ఎన్ని చోట్లకు పోయామంటే చోట్ల పోయాం. ఆ ఫొటోస్ మొత్తం పెట్టలేదండి. ఆ ఫోటోలు పెడితే ఇక పెట్టలేదన్నమాట. అర్థమవుతుందా? ఎలాంటి లైఫ్ అంటే అలాంటి లైఫ్ వచ్చిందన్నమాట. చూడండి ఈరోజు మన కళ్ళ ముందే ఒక అభిషేక్ మోహన్, రవీంద్ర మోహన్ చూడండి మనకు ఒక రోల్ మోడల్గా. హైదరాబాద్కి అంటారు కదా జోడీ వ్యాస్ ఫ్యామిలీలో కాదు, వీళ్ళు ఫ్రెండ్స్తో అనమాట. ఫ్రెండ్స్గా వచ్చి ఈరోజు చిన్న వయసులో అండి మామూలు వాళ్ళు చిన్న వయసులో ఈ ఫొటోస్ మొత్తం చిన్న గురించి అప్పుడు చూపిస్తూ ఉంటే మాకు అర్థం కాలేదు. కానీ ఈరోజు మాతో మాట్లాడుతుంటే మామూలు మన దిశలో కానీ లేకపోతే మాట్లాడేప్పుడు అర్థం అవుతా ఉన్నమాట. ఎంత వయసు అండి ఇలా వయసు, మామూలు వయసు. చిన్న వయసులో అవకాశం తీసుకొని సీరియస్ యాక్షన్ తీసుకొని చేశారనమాట. ఇక జాబ్తో పని లేదు, ఇదే నా జాబ్ అని చెప్పేసి యాక్షన్ చేశారు. ఖచ్చితంగా మనం చెబుతున్నాడు అభిషేక్ మోహర్జీ 12 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. అభిషేక్ మోహర్జీ వచ్చి ఈరోజు 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టారని చెప్పినారు. ₹1,00,00,000 కారు మనకు చూపిస్తున్నారు, రియల్గా చూపిస్తున్నారు మామూలు లైఫ్ స్టైల్. ఇక ఇంతకన్నా మనం ఏం తీసుకోవాలి సీరియస్ యాక్షన్ మన ఫ్యామిలీకి ఇవ్వాలంటే ఇంతకన్నా ఏం చేయాలండి. మరి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట మన మావూర్జీ వాళ్ళకి. అభిషేక్ మోహర్జీ, రవీంద్ర మోహర్జీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అలానే మాట ఈ అవకాశం నాకు ఇచ్చిన చిన్న బాబుజీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. నాకు సపోర్ట్ చేసిన మన నరేంద్ర మోహర్జీ గారు, నరేష్ మోహర్జీ, పెద్ద శ్రీనివాస్ మోహర్జీ, మనకి అంటే గైడ్ లైన్స్ ఇస్తున్న మన మావూర్జీ వాళ్ళు వికాస్ మోహర్జీ గారు, సోమశంకర్ మోహర్జీ కూడా అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. కోటి కోటి ధన్యవాదాలు అన్నమాట. వాస్తవంగా అయితే ఏదైనా ఇల్లు కట్టి మన ఫోటోలు పెట్టుకోవాలంటే దేవుడి ఫోటోలు కాదన్నమాట, వీళ్ళ ఫోటోలు పెట్టుకుంటాం అన్నమాట. నేనైతే దేనికోసం అంటే ఎలాంటి లైఫ్ చూడండి, బిఫోర్ లైఫ్ ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాం, లైఫ్ చూసుకుంటే అంతే ఉంది. ఈరోజు ఖచ్చితంగా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. కరోనా కాబట్టి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. చిన్న మారినట్టుగా నెక్స్ట్ ఇయర్ కల్లా డైమండ్ అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఇదే రోజుల్లో నేను డైమండ్ అవుతాం కాదు, కింద డైమండ్స్తో కూర్చోవాలని చెప్పేసి మీ బ్లెస్సింగ్స్ ఉండి మావర్జీ. దాని తగ్గ సపోర్ట్ కూడా 100% అనమాట. మీరు ఏది చెబితే చేస్తాం మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ, కోటి కోటి ధన్యవాదాలు మావర్జీ. చూడండి ఒక పేదవాడిగా ఉంటున్నాడు అన్నమాట. పేదవాడు ధనికుడు అవ్వాలంటే లక్షలు పెట్టి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే కాదు కూడదు అని చెప్పేసి చిన్న మావర్జీలో మంచిగా చదువుకోవాలి. ఈరోజు చదువుకుని కూడా ఎంత చదివినా కూడా జాబులు ఉంటాయి సార్. కానీ ఒక పేదవాడిగా ఉంటున్నాడు, ధనికుడిగా ఉంటున్నాడు అన్నమాట. కానీ ఒక పేదవాడు కూడా ధనికుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఒక చిన్న షాపింగ్ చేసుకొని నీ లైఫ్ మార్చుకోని చెప్పంటున్నారు అనమాట. మరి మన కంపెనీ పెట్టిన డైరెక్టర్ కూడా ఒకసారి అందరూ కూడా బిగ్ క్లాస్ కొట్టుకుంటూ ఇక థ్యాంక్ యూ మావర్జీ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు కోటి ధన్యవాదాలు మావర్జీ.
కంపల్సరీ మావాజీ ఒకటే మావాజీ దీంట్లో ఫిక్స్ అనమాట. మీరు ఏం పని చేశారో ఆ పని మేము కూడా చేస్తాం మావాజీ. మేము ఏం పని చేసాం మా కింద టీం చేస్తారా చేయలేదో చూసుకుంటూ చేపిస్తాం మావాజీ. అంతకుమించి ఏం లేదన్నమాట. పక్కాగా మావాజీ ఇప్పుడు దాకా చేసిన పొరపాట్లు మొత్తం సరి చేసుకొని ఈ రోజు నుంచి అయినా సరే ఇంకా ప్రతిరోజు వర్క్లో ఉంటాం, టీం వర్క్లో ఉంచుతాం. ప్రతి ఒక్క అచీవ్మెంట్ మావాజీ. సేఫ్ షాప్ ఏది మొన్న మన పెద్దని శ్రీనివాస మావాజీ కాదు, పైన సోమశేఖర్ ఏ మావాజీ వచ్చినా కూడా ఒకటే చెబుతూ ఉంటారు అన్నమాట మీతో. చిన్న గురుజీ కోసం సేఫ్ షాప్ పెట్టారు. సేఫ్ షాప్ ఏదైనా ఒక అవకాశం ఇచ్చిందంటే ప్రతిదీ తీసుకుంటాడు అన్నమాట. చిన్న మావాజీ తీసుకుంటాడు. మరి మనం తీసుకున్నప్పుడు మనం కూడా తీసుకోవాలి, మన డౌన్ లైన్స్కి ఇప్పించాలి. నాకు కూడా ఇది ఒకటే అర్థమైపోయింది మావాజీ. 100% అనమాట. సేఫ్ షాప్ కంపెనీ ఏది ఇస్తే తీసుకుంటాం మావాజీ. అలానే మా డౌన్ లైన్స్ ప్రతి ఒక్కరికి మావాజీ, ప్రతి ఒక్కరికి కూడా మేము ఇప్పిస్తాం మావాజీ. అంతకుమించి ఏం లేదు. మీ గైడ్ లైన్స్ నరేష్ మావాజీ గైడ్లైన్స్ తీసుకుంటాం మావాజీ. థ్యాంక్ యూ మావాజీ. కొట్టుకుంటున్నాం మావాజీ. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చి ఈ రోజు మాట్లాడినందుకు థ్యాంక్ యూ మావాజీ. థ్యాంక్ యూ సార్. మీ అందరు కూడా థ్యాంక్ యూ అనమాట. థ్యాంక్ యూ మావాజీ. సో రైట్ అనమాట. సో స్వామిదాస్ గారి కోసం సార్ వన్స్ అగైన్ బిగ్ క్లాప్స్ అండి. బిగ్ ఎక్సలెంట్ టెస్ట్ మనీ అండ్ ఎక్సలెంట్ టాప్ డిస్కషన్. చూడొచ్చు, కొంతమంది ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఆయన సూటు కూడా చూసి బీటెక్ ఎంటెక్ లేదా ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ చేస్తుంటారు అనుకుంటారు. బయట వాళ్ళు చాలా మంది నన్ను అడుగుతుంటారు, ఆ ఏంటి మీరు అందరూ బాగా చదువుకున్నారు అని అంటూ ఉంటారు. నేను చదువుకున్నా కానీ వాళ్ళేం చదువుకోలేదండి. బట్ వాళ్ళకి కొంతమంది డౌట్ వస్తుంది అనమాట. చదువుకున్నారు, వీళ్ళందరూ చదువుకున్నారు కాబట్టి అట్లా అయ్యారు అనుకుంటున్నారు. బట్ స్వామిదాస్ గారు అక్కడ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వేషన్ చేస్తుంటే అక్కడ తెలుగులో కూడా ఉన్నది ఉన్నట్టు చదవలేకపోతున్నాడు. ఆ తెలుగు పేపర్ని పెట్టుకొని అక్కడ ఉన్న టాపిక్ కొంచెం అటు ఇటుగా మాట్లాడుతున్నాడు. గమనించారా మీరు? ఎస్ఆర్నో అంటే అక్కడ ఉన్న లైన్ ఏదేదో ఆయన తెలిసింది మాట్లాడుతున్నాడు. అంటే దట్ మీన్స్ ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు, పర్ఫెక్ట్ గానే ఇస్తున్నాడు. బట్ కొంచెం లైన్స్ అటు ఇటుగా అవుతున్నాయి. ఏది ముందు ఏదనక కాకుండా కొంచెం అటు ఇటు అవుతున్నాయి. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆయన దగ్గర ఎటువంటి చదువు లేదు, అంటే తెలుగు కూడా స్పష్టంగా చదవలేకపోతున్నాడు అని అర్థం. బట్ ఈ బిజినెస్ లో చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, అనుభవంతో పని లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ తో కూడా ఏమి అవసరం. కొంతమంది అనుకుంటారు సేఫ్ షాప్ లో చిన్న గురుజీ కావచ్చు, అంటే అంటే కొంతమంది నా మీద ఉన్న ఒక బయట నెగిటివిటీ, కొంతమంది ఆగిపోయిన వ్యక్తులు బయట నా మీద ప్రచారం చేసేది ఏంటంటే, సో ఆయన వచ్చి చిన్నారా గురించి ఏం చేస్తాడంటే ఆయన వాళ్ళ అన్నయ్యలని వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడకి సపోర్ట్ చేస్తాడు, అట్లా నా మీద రూమర్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నాను. మరి నాకన్నా పెద్ద పెద్ద మహా గురుజీలు ఉన్నారు కదా. వికాస్ మావజీ నాకు ఆయన ఎక్కడో తోపు కాను వికాస్ గురుజీ. మరి నేను అక్కడ ఆఫ్టర్ ఆల్ ఎంత వికాస్ గురుతో కంపేర్ చేస్తే నేను ఆఫ్టర్ ఆల్ ఎంతే. మరి వికాస్ గురుజీ వాళ్ళ అన్నయ్య ఎందుకు డైమండ్ కాలేదు? స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. కావాలంటే వికాస్ గురించి అడగండి. వికాస్ గురుజీ వాళ్ళ అన్నయ్య డైమండ్ అయ్యలేదా అడగండి. మరి అభిషేక్ గురుజీ ఎక్కడో ఆయన కూడా తోపు కానే మనకన్నా. మరి నేను సపోర్ట్ చేస్తే ఈ స్వామిదాస్ అయినప్పుడు మరి అభిషేక్ గురుజీ వాళ్ళ బ్రదర్కి సపోర్ట్ చేస్తుంటారా? మళ్ళీ వాళ్ళ బ్రదర్ ఇప్పుడు ఎందుకు ఆయన ఎంబ్రాయిడ్ లెవెల్లో ఉన్నాడు చెప్పండి. ఇక్కడ రాజకీయాలైనా, సేఫ్ షాప్ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా, ఈ మూడు రంగాలు ఒకటే. రాజకీయాలైనా, సేఫ్ షాప్ అయినా, సినిమా ఇండస్ట్రీ అయినా మూడు ఒకటే. వాళ్ళు వచ్చే వరకు మాత్రమే ఒక ఎంట్రీ కోసం ఉపయోగపడుతుంది. పలానా వాళ్ళు వీళ్ళు. ఈవెన్ నరేష్ గుజరాల్ బ్రదర్ ఉన్నాడు, ఓన్ బ్రదర్, మీకు తెలుసలేదు. నరేష్ మావజ్కి సొంత బ్రదర్, అన్నయ్య తమ్ముడు ఉన్నారు. ఎవరికైనా ఇది ఎంట్రీకి ఉపయోగపడింది. పలానా వాళ్ళ డైమండ్ బ్రదర్ లేదా పలానా వాళ్ళ బ్రదర్, ఎస్ఆర్ నో. బట్ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పడిన కష్టం మాత్రమే వాళ్ళని డైమండ్ చేస్తారు. అర్థమవుతుంది అందరికి? వాళ్ళ కష్టం లేకపోతే వాళ్ళు అవరు, ఎట్టి బస్సులో కారు. సో ఈ రోజు నేను మళ్ళీ మీ అందరికి చెప్తున్నాను, స్వామిదాస్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొకరు XYZ ఇంకొకరు కావచ్చు, వీళ్ళందరూ నాకు సమానమే. బయోలాజికల్ గా మాత్రమే ఒక తల్లి తండ్రికి పుట్టాం కాబట్టి అన్నదమ్ములు అనుకుంటున్నారు. బట్ నా దృష్టిలో మీ అందరూ నాకు ఒకటే. ఇంకోటి కూడా చెప్తున్నాను, వాళ్ళు నా అన్నదమ్ములకు ఉన్నారు కాబట్టి నేను ఇంకా వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ ఇవ్వను, వాళ్ళు ఎక్కువ పొగడను, వాళ్ళు ఎక్కువగా నేను ఎప్పుడు పర్సనల్గా పొగడను, డైరెక్ట్గా కూడా పొగడను. ఎందుకంటే నాకు అది ఇష్టం ఉండదు. వాళ్ళు చేసిన పనికి ఇంత కూడా నేను ఎప్పుడు క్రెడిట్ ఇవ్వాల. వాళ్ళు కష్టపడిన దానికి కావచ్చు, వాళ్ళు చేసిన దానికి నేను ఎప్పుడు క్రెడిట్ ఇవ్వను. వాళ్ళు చేసిన దానికి ఉపేంద్ర సార్ కింద వాళ్ళకి క్రెడిట్ ఇస్తా, ఉపేంద్ర సార్కి ఇస్తా, ఇటు సైడ్ మల్లికార్జున సార్కి ఇస్తా, దుర్గమ్మ మేడంకి ఇస్తాను,
శ్రీనివాస్ గారి కింద శ్రీకాంత్ సార్కి ఇస్తాను. ఎస్ఆర్నో నేను ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్మెంట్ గా నేను పొగిడిన సందర్భాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అది కూడా యాజ్ ఏ అప్లైనర్ గా నేను కొన్నిసార్లు నా వాస్తవాలు చెప్పాలని చెప్తాను. బట్ నా దృష్టిలో ఎవరైతే మీరు వచ్చారో, నేను ఈ రోజు కూడా చెప్తాను, ఎప్పటికూ చెప్తాను ఇదే మాట, స్వామిదాస్ అయినా శ్రీనివాసరావు అయినా ఇంకొకరైనా నేను ఉన్నాను కాబట్టి నన్ను చూసి ఓకే ఎట్లా అయినా నిలబడి ఉంటే డైమండ్ అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు. బట్ మీరు ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా నిలబడ్డారు. అంటే వీళ్ళిద్దరికన్నా మా ఇంట్లో మా మిస్సెస్ కన్నా కూడా నాకు ఎక్కువ ప్రియారిటీ మీరే ఉంటారు. ఎందుకంటే నాకు ఎటువంటి బ్లడ్ రిలేషన్ లేకపోయినా, నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా, ఈరోజు మీరు నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారంటే మీకు ఇచ్చే వాల్యూ నాకు ఎక్కువ. గారా శ్రీనివాసరావు కన్నా లీనా మేడకి ఎక్కువ వాల్యూ ఇచ్చే కాబట్టి లీనా మేడ ముందు టాప్ అయింది, ముందు ర్యాంక్ 7 అయిపోయింది. ఎసానో చాలా మంది ఈ విషయాలు అర్థం చేసుకుంటా ఆగిన వాళ్ళు చాలా చోట్ల ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దయచేసి వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఈ బిజినెస్ లో ఎవరిని ఏమి చేయలేరు సార్. నేనేమన్నా మాఫియా నడుపుతున్నానా ఏంది? మావారు చెప్తారు 2 నిమిషాలు మావాజీ. నేను సేమ్ షాప్ మాఫియా నడుపుతున్నానా? ఎవరైనా తొక్కేయడానికి, ఎవరైనా లేపడానికి నా చేతిలో ఉంటుందా? ఎవరు తొక్కలేరు సార్. ఎవరు సక్సెస్ కావాలంటే వాళ్ళు పైకి వస్తారు. చెప్పండి సందేశ్ గారు. ఒక్క 2 నిమిషాలు మావాజీ కూడా చూపిస్తాను. ఈ స్టార్టింగ్ డేస్ లో మేము నిన్న గూగుల్కి వెళ్తుంటే మొత్తం చూస్తున్నాం మావాజీ. చూసినప్పుడు ఎవరిని ఈ స్టార్టింగ్ లో కందుకూరు కానీ అన్ని బైకుల మీద తిరిగిన రోజులు అనమాట. చూడండి, కరోనాలో కూడా మాస్కులు పెట్టుకుని కూడా తిరిగాము. ఎన్ని చూస్తామంటే శ్రీకాకుళం, గుంటూరు పొన్నికెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినామన్నమాట. ఇవన్నీ కూడా శ్రీకాకుళం కానీ, శ్రీశైలం కానీ ఇవన్నీ కూడా తిరిగినాయి. పులి వెంకటేశ్వర ఉన్నప్పుడు కర్నూలు పోయాం. కర్నూలు దిగినప్పుడు వస్తాయి అన్ని. అవునుగడ్డ ఇటు వెళ్ళాం. శ్రీనివాస్ గారు స్టార్టింగ్ లో హైదరాబాద్ వెళ్ళాం. బైక్ కొన్న స్టార్టింగ్ లో హైదరాబాద్ వెళ్ళి 10 రోజులు కూడా ఆడే ఉన్నా. ఈ కష్టం ఇదంతా కష్టం కాదు మీరు అంటుంటారు అనమాట. ఎంజాయ్మెంట్ చేసుకుంటూ పనిచేస్తే మాత్రం సెప్షన్లో డైమండ్ అవుతా అన్నట్టుగా చేసాం. స్టార్టింగ్ లో ఉపేన్ సార్ ట్రైన్కి వెళ్ళి ఉపేన్ సార్ బైక్ మీద తిరుగుతున్న రోజుల్లో అన్నమాట. ఒక్కడితో స్టార్ట్ అయింది ఉపేంద్ర సార్ అక్కడ ఖమ్మం ఏరియాలో. ఈ రోజు 600-700 మంది టీం దాకా తయారయ్యారన్నమాట. ఏదైనా కానీ ఒక చిరుతో మొదలైంది, పెద్ద గాలివాన అయినట్టుగా. చాలా ఇదిగో స్టార్టింగ్ లో వీళ్ళిద్దరు అన్నమాట, ధనేకల్ రామారావు సార్ ప్లస్ వీరభద్ర సార్ అన్నమాట. అక్కడ ఖమ్మంలో వీళ్ళిద్దరే స్టార్ట్ అయ్యారు. ఉపేన్ సార్ ఈ నలుగురు ఉన్నాం. ఈ నలుగురితో స్టార్ట్ అయింది. ఈ రోజు ఇక్కడ వర్క్ పనిచుకుంటే మరి ఇదంతా టీం వచ్చిందంటే అంటారు కదా, ఎంత కొంచెం కష్టపడ్డామంటే ఎంత ఫలితం వచ్చింది చూడండి. ఒక్క సంవత్సరం మీరు అన్నట్టు ఒక్క సంవత్సరం 2 సంవత్సరాలు గట్టి కష్టపడితే కష్టం ఏముంది మరి. ఇది వాస్తవంగా ఇది వ్యవసాయం పొలం పని అంటారు కదా. పొలం మందు కొట్టాలి లేదా నీళ్లు పెట్టాలంటే నైట్ నిద్ర లేకుండా తిరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆటో తోలుకుంటూ ఉన్నప్పుడు అంటారు కదా, సర్వీస్ లేకపోతే అమ్మ ఎక్కువ అని చెప్పేసి బతిలాడే రోజులు చాలా ఉన్నాయి. ఆ కష్టం పోల్చుకుంటే ఇది 1% కూడా లేదు. అలాగే ఇది కష్టమే కాదు, నేను పడ్డ కష్టం ఇది కష్టమే కదన్నమాట. థ్యాంక్ యూ గురుజీ, ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అనుకోవాలన్నమాట. ఒకటే ఇక్కడ మేము హ్యాపీగా ఎంజాయ్మెంట్ చేస్తున్నాం అనమాట. ఈ రోజు కారు వేసుకుని తిరుగుతుంటే వాళ్ళకి నొప్పి కూడా అనిపించట్లేదు అనమాట. వాన పడుతున్నా తెలియట్లేదు, ఎండ కాస్తున్నా తెలియట్లేదు, చలి పుడుతున్నా కూడా కారు వీటి పెంచుకోవాల్సి వస్తుంది. చలి పడుతుందని చెప్పి నేను కారు ఎక్కితే మళ్ళీ సార్ అన్నాడు వర్షం పడుతుంది చలి పడుతుంది గురించి చెప్పంటే వీటి పెట్టేసి అమ్మండి, నువ్వు కూడా కారు కొనుక్కోటాయని చెప్పేసి అన్నా. దేవుడు అంత మంచి లైఫ్ అంటే అంత మంచి లైఫ్ అనమాట. ఇలాంటి లైఫ్ కోసం మా కోసం మా ఫ్యామిలీ కోసం మేము పనిచేసుకుంటానికి కష్టం కాదు మావద్దు. థ్యాంక్ యూ మావద్దు, ఇంత మంచిగా గైడ్లైన్స్ ఇచ్చినందుకు. మీ యొక్క మెంటర్షిప్లో ఉన్నాం కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాం మావద్దు. వాస్తవంగా అయితే బయట టీంలకు వెళ్తూ ఉన్నాం, వాళ్ళకి సపోర్ట్ లేదు, సర్వీస్ అందించేవాళ్ళు లేరు, గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు అని చెప్పి చెబుతున్నారు అనమాట. మాకు ప్రతిదీ గైడ్లైన్స్ ఇస్తున్నారు చాలు. మీరు చేసే మాకు ఏంటంటే గొప్ప పని ఏంటంటే మా టీంకి మాకు గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ మమ్మల్ని ఎలా చేసుకోవాలని మాకు అర్థం అవుతుంది. మమ్మల్ని మేము మార్చుకుంటూ పనిచేస్తాం మావద్దు, అంతకు మించి అనమాట. థ్యాంక్ యూ మావద్దు, కొడుకు మావద్దు, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు. సో రైట్. సో ఇదనమాట నేను ఫైనల్ చెప్పేది ఏంటంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నేను చూస్తాను. అందరూ అదే చూస్తారు, అలా చూస్తేనే ఇక్కడ డైమండ్స్ అవుతారు. సో ఇట్లా ఎవరి మీద అపోహలు పెట్టుకోకుండా వర్కింగ్ ప్రాసెస్ లో మనం చేస్తేనే మనకు సక్సెస్ వచ్చింది ఒక విషయాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మరి సోమదేశ్ గారు చెప్పిన టాపిక్ బట్టి సో ఓవరాల్ గా ఏం నేర్చుకున్నారో అందరికి సంబంధించి కూడా ఓవరాల్ అనాలిసిస్ చేసి క్లోజ్ చేస్తుందిగా. సో మీ అందరు బిగ్ క్లాప్స్ బికమింగ్ టాప్ ఆఫ్ ద లీడర్ మల్లికార్జున్ సార్ ఇన్వైట్ చేస్తాను. మల్లికార్జున్ సార్ వెల్కమ్.
చెబితే గారి సామదేశ్ గారి టాపిక్ నుంచి ఈ రోజు టెస్ట్ నుంచి ఏం నేర్చుకున్నావు? జై మాజీ, గుడ్ మార్నింగ్ మోహజీ. థ్యాంక్ యూ మోహజీ, థ్యాంక్స్ సో మచ్ గురూజీ. నాకు జూమ్ ప్యానల్ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు కోటి ధన్యవాదాలు మో గురూజీ. ఎక్సలెంట్ మో గురూజీ. మా గురూజీని మేము ఫస్ట్ నుంచి, నేను ఎప్పుడైతే ఎంటర్ అయిన దగ్గర నుంచి స్వామి మా గురూజీని చూస్తున్నాను మా గురూజీ. ఫస్ట్ స్టార్టింగ్ 1000 రూపాయలతోటి 2000, 2500 అట్లా ఇన్కమ్ తీసుకునే నుంచి కూడా మాకు చూపిస్తూ ఉండేవాళ్ళు మా గురూజీ. ఒక రోల్ మోడల్గా మా గురూజీ. అదేవిధంగా చూసాం మా గురూజీ. అంటే ఎంతైతే కష్టపడ్డారో కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈ రోజు వస్తుంది మా గురూజీ. మా గురించి చెప్పినట్టు 3 నుంచి 4 సంవత్సరాలు కష్టపడితే దాని రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ రోజు అల్లారా మేము స్వామి మా గురుజీని చూసాం మా గురుజీ. ఇదంతా మరి ఎలా సాధ్యమైందంటే చెప్పాను మా గురుజీ. ప్రతిరోజు కూడా జూమ్ సెక్షన్ కావచ్చు, అదేవిధంగా మీటింగ్లు ట్రైనింగ్లు అని కూడా మా గురించి చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సర్వీస్ కూడా, అది కూడా ఏదో హార్డ్ వర్క్ లా కాకుండా మామూలుగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేస్తూ ఎట్లా ఉంటుంది రిజల్ట్ అనేది కూడా మాకు కళ్ళారా రోల్ మోడల్గా మీరు ఉన్నారు. తర్వాత వచ్చేసరికి స్వామి మా గురించి కూడా చూపించడం జరిగింది మా గురించి. మొన్న వచ్చినప్పుడు కూడా మా గురించి ఫుల్ వర్షం మా గురించి. ఫస్ట్ డే అయితే ఏం లేదు, సెకండ్ డే నుంచి ఫుల్ వర్షం మా గురించి. ఆ రోజు కారులో ఉండి ట్రావెల్ చేస్తూ ఉంటే అనిపించింది. స్వామి మా గురించి కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. టైగర్ చూడండి, ఇప్పుడు ఈ రోజు వర్షంలో ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, అది ఈ రోజు కారు ఉండటం వల్ల చూడండి ఎట్లా మనము ఫీల్డ్ వర్క్ కూడా చేయటం జరిగింది అనేది కూడా. ఆ రోజు ఫుల్ వేరే హెల్త్ పరంగా కూడా ఉన్నా కూడా ఆ రోజు మా గురించి బ్లెస్సింగ్ తోటి ఆశీర్వాదం తోటి మీరు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో గైడ్లైన్స్ ప్రకారం మొత్తం కూడా తిరగడం జరిగింది మా గురించి. ప్లస్ మా గురించి ఇప్పుడు ఒక రోల్ మోడల్గా మాకు అందరు కూడా, అంటే మాకంటే ముందుగా సక్సెస్ డెవలప్ అయిన చాలా మందిని ఈరోజు మీరు కావచ్చు మా గురించి, అదేవిధంగా స్వామి మహా గురించి కావచ్చు, అంతా మా కళ్ళెదురుగా కనిపిస్తున్నారు మా గురించి. అంత ముందు కనిపించే వాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ కళ్ళెదురుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏదంటే మా గురించి మీరు ఏదైతే చేస్తున్నారో అది చేస్తూ వెళ్తే ఈజీగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది మా గురించి. కొత్త పనులు అయితే మేము ఏమి చేయాల్సిన అవసరం లేదు మా గురించి. ఖచ్చితంగా మా గురించి మీరు చెప్పినట్టుగా ఇంకా ట్రైనింగ్స్ మీటింగ్స్ కూడా ఇంకా కావాలి ఏరియాలోనే పెట్టడానికి మా గురించి బ్లెస్సింగ్ తోటి మీ బ్లెస్సింగ్ తోటి మా గురించి ఒక గైడెన్స్ ఇచ్చారు మా గురించి. ఆ గైడెన్స్ ప్రకారం ఫాలో అవుతాం మా గురించి. ఖచ్చితంగా ఒక రూపాయి పెట్టందే మనకు అనేది ఇన్కమ్ రాదనేది అది క్లారిటీ ఇచ్చారు మా గురించి. ఖచ్చితంగా కూడా మా గురించి ఖచ్చితంగా టీంకి ఇంకా ఎక్కువ సర్వీస్ ఇస్తూ మా గురించి వాళ్ళు చెప్పారనమాట. కావాలి ఏరియాలోనే ఒక ఇల్లు అనేది తీసుకోవడం జరుగుతుంది మా గురించి. అక్కడనే ఉండి టీంకి సర్వీస్ ఇవ్వాలని చెప్పిన ఒక డెసిషన్ తీసుకున్నాను మా గురించి. ఆల్రెడీ చూశారు మా గురించి, ఒకసారి వెళ్ళి కలిసి ఆ ఇల్లు తీసేసుకొని ఇంకా అక్కడనే ఉండటానికి అనేది నేను ఉంటాను మా గురించి, సర్వీస్ ఇవ్వటానికి కూడా. ఎందుకంటే మా గురించి టీం అనేది ఎక్కువ లీడర్లు అనేది లేరు కాబట్టి, లీడర్లను ప్రొడ్యూస్ చేయాలంటే మనం దగ్గరుండి టీంకి ఎక్కువ సర్వీస్ ఇస్తే ఆటోమేటిక్గా అనేది మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి అనేది మాత్రం గ్రహించాను మా గురించి. ప్రతి ఒక్కటి కూడా ట్రైనింగ్ మీటింగ్ రూపంలో ఆ టీంని ఎక్కువ కూర్చోబెట్టుకొని ట్రైనింగ్ రూపంలో కూడా ఎక్కువ ట్రైనింగ్స్ కూడా ఇక్కడ కావాలి ఏరియాలో జరిగే విధంగా మీ బ్లెస్సింగ్ తోటి మీ ఆశీర్వాదం తీసుకుంటాం మా గురించి. ఎక్సలెంట్ మా గురించి. ఈ రోజు ఇన్కమ్ తీసుకుంటూ మంచిగా కార్లో లైఫ్ ఎంజాయ్ చేస్తాం మిమ్మల్ని కావచ్చు, స్వామి మహా గురుజీని కూడా చూస్తా ఉన్నాం మా గురించి. చాలా ఎక్సలెంట్ మా గురించి. మా కళ్ళు ఎదురుగానే 1000, 2000, 3000 రూపాయల ఇన్కమ్తో స్టార్ట్ ఈ రోజు లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు మా గురించి. ప్రతి వారం కూడా మంచి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. కళ్ళెదురుగా మీరే కనిపిస్తున్నారు మా గురించి. మీరు ఏదైతే చేస్తారో అది చేస్తే మేము కూడా అదే విధంగా ఇన్కమ్ వస్తుంది అనేది మాకు క్లారిటీ వచ్చింది మా గురించి. అదే చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి. థ్యాంక్స్ సో మచ్ గురించి. కోటి ధన్యవాదాలు మా గురించి. సో గ్రేట్. గాడ్ బ్లెస్ లెజెండ్. కంగ్రాచులేషన్ మళ్ళీ కదా సార్. సో లైట్ ఇదనమాట ఈరోజు టెస్ట్ మనీ టాపిక్. సో రేపు టెస్ట్ మనీ, సో ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ ప్రకారం వెళ్తున్నాను అనమాట. సో గోపిశ్రీ మేడం టెస్ట్ మనీ ఉంటుంది. ఒక అంగన్వాడీ టీచరు మరి ఈ రోజు సేఫ్ షాప్ లో బికమింగ్ ఎంప్లాయిడ్ పొజిషన్కి ఎలా వచ్చారు, సో ఏ విధంగా వర్క్ చేస్తే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నారనే విషయాలు రేపు మనం తెలుసుకుందాము. సో నెక్స్ట్ నరేష్ మోజీ మరి కొద్ది నిమిషాల్లో రాబోతున్నాడు. 2 minutes లో నరేష్ మోజీ రాబోతున్నాడు. సో ఎవరు కూడా లెఫ్ట్ అవ్వదు అనమాట. సో అందులోకే కొంతమంది సీనియర్ లీడర్స్